రియల్ లైఫ్ ఫ్రెండ్స్లో ఒక టాపిక్, ఒక ఫ్యామిలీ మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారంట తనకి. సో ఆ అమ్మాయి ఊరికే లేచి తన తల్లిని సతాయిస్తా ఇబ్బంది పెడతా ఉంటుందంట. ఎలా అంటే, నువ్వు బ్రతుకున్నప్పుడే అన్ని షేరింగ్స్ చేసేసేయు, అన్నదమ్ములు నాకు మళ్ళీ ఏం షేరింగ్స్ చేస్తారో చేయరో, ప్రాపర్టీస్ అది ఇది అని. అసలు అర్థం చేసుకోండి, అంటే ఒక మాటలో నువ్వు బ్రతికున్నప్పుడే అంటే మనిషికి లేని వాల్యూ ఆస్తులు, వాసులు, బంగారం, వీటిక డబ్బులు ఇవాళ ఉంటే రేపు సంపాదించుకుంటాం, ఇవాళ ఉంటే రేపు పోతాయి, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. అందులో కన్న తల్లి ఎందుకు అర్థం కాదు అసలు. అండ్ తను ఇప్పుడు మనకు కూడా ఒక పొజిషన్కి వచ్చినప్పుడు దాని వాల్యూ కూడా తెలుస్తుంది కదా మ్యాక్సిమం. సో తను కూడా తల్లి పొజిషన్కి వచ్చి కూడా ఒక మదర్ పెయిన్ ఏంటి, ఎంత కష్టపడితే పిల్లల్ని కంటాం, పెంచుతాము, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, అవునా కాదా? అలాంటిది ఇప్పుడు ఆ మదర్ కూడా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినా చేసినా అవి అమ్మేసుకుంటూ చేసుకుంటూ ఏదో చేసుకుంటుందంట. సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని అలా హింసించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ టాపిక్ ఏంటంటే, చెప్తున్నాను కదా, డబ్బులు ఉంటాయి పోతాయి, సంపాదించుకోవచ్చు, ప్రేమలు, ప్రాణాలు, మనుషులు అస్సలు ఎన్ని కోట్లున్నా వాళ్ళని సంపాదించుకోలేము కదా. సో ఇలాంటి మెంటాలిటీ ఉంటే మారండి దయచేసి.